హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఇప్పుడే జోకర్ 2 ఫోలియో అడ్డు మూవీ చూసి వస్తున్నాను. అండ్ చెప్పాలంటే వీళ్ళ టైటిల్లోనే వీళ్ళు మనకి స్టోరీ లైన్ ఇచ్చేశారు. అసలు దాని మీనింగ్ ఏంటంటే ఒక 2 పర్సన్స్ మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్. సో అదే ఈ మూవీలో రిప్రజెంట్ చేశారనమాట. మొత్తం మూవీ అంతా ఏంటంటే అసలు ఆర్థర్ ఫ్లిక్కా, జోకరా, అసలు ఏ క్యారెక్టర్ అనేదే మొత్తం రివాల్వ్ అవుతూ ఉంటుంది. అండ్ మూవీలో సేమ్ పర్సన్ జాకిన్ ఫినిక్సే జోకర్ లాగా చేశారు. అండ్ కొత్త క్యారెక్టర్ హార్లీ క్వీన్ని యాడ్ చేశారు. అది లేడీ గాగా రిప్రజెంట్ చేసింది. సో దీని స్టోరీ అండ్ రివ్యూ కంప్లీట్గా వెళ్ళే ముందు ఫస్ట్ ఒక చిన్న జోకర్ పార్ట్ 1 గ్లింప్స్ ఇస్తాను. అండ్ మూవీలో హీరో పేరు ఆర్థర్. అండ్ తనకు ఒక న్యూరలాజికల్ డిసార్డర్ ఉంటుంది. అదేంటంటే చిన్నప్పుడు చైల్డ్ అబ్యూస్ వల్ల అది వస్తుందన్నమాట. అండ్ దానివల్ల తను ఎవరితో కనెక్ట్ కాలేడనమాట. సో అలా లోన్లీనెస్ పెరుగుతుంటుంది. అండ్ ఒకసారి తనని సబ్వేలో కొంతమంది బులీ చేస్తారు. సో అట్లా వాళ్ళ ముగ్గురిని చంపేస్తాడు అనమాట. దాని తర్వాత అలానే ఇంకో 2 మర్డర్స్ కూడా చేస్తాడు. అండ్ కరెక్ట్గా అరెస్ట్ అండ్ జైల్ దగ్గర నుంచే మనకి పార్ట్ 2ని స్టార్ట్ చేస్తారనమాట. అండ్ నేను ఈ మూవీ స్టోరీ లైన్ మొత్తం చెప్పి రివ్యూ ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇది మరీ అంత మూవీ థియేటర్కి వెళ్ళి చూసే అంత మూవీ ఏం కాదు. అండ్ ఆల్రెడీ బుక్ చేసుకొని వెళ్దామని ఇంకో ఆప్షన్ లేదన్న వాళ్ళకి ఒక మైండ్ ప్రెప్ లాగా ఇది పనికొస్తుంది. సో యాక్చువల్ స్టోరీ ఏంటంటే మన హీరో జోకర్ సైడ్ లాయర్ ఏంటంటే ఇతనికి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంది. సో అతనిలో ఇద్దరు ఉన్నారు, జోకర్ ఇంకా ఆర్థర్ అని చెప్పి. సో ఆ మర్డర్స్ అన్ని జోకర్ చేశారు, ఆర్థర్ కాదని చెప్పి ప్రూవ్ చేద్దామని చెప్పి వీళ్ళు ట్రై చేస్తుంటారు. అండ్ మనకు కూడా మూవీలో క్లారిటీ ఏమి ఇయ్యారనమాట. యాక్చువల్లీ ఇతను ఆర్థరా, జోకర్ యాక్టింగ్ చేస్తున్నాడా ఉందా లేదా అని చెప్పే పాయింట్ని సాగి గుంజి మనకు చిరాకు వచ్చేంతవరకు ఎండింగ్ వరకు గుంజుతారు. అండ్ ఇంకా చిరాకు వచ్చే పాయింట్ ఏంటంటే జనరల్గా మూవీస్లో అందరు ఫిల్లర్స్ వాడతారు. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎమోషన్స్ని కొన్ని రిప్రజెంట్ చేయడానికి పాటల రూపంలో ప్రతి క్యారెక్టర్కి ఒక పాట పాడేలా డిజైన్ చేశారు. కానీ మ్యాటర్ ఏంటంటే అది మొత్తం మూవీలో 95% ఆ పాటలతోనే ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేద్దామని చెప్పి రిప్రజెంట్ చేద్దామని చెప్పి ఎంత గుంజారంటే ఒక్క 10 నిమిషాలలో కూడా పాట లేకుండా ఉన్నదని ఉండదు. సో అది ఆబ్వియస్లీ చిరాకు వస్తుంది. ఎందుకంటే సినిమా మొత్తం ఆ ఎమోషన్స్ది ఫిల్లర్స్ లాగా అయిపోతుంది. యాక్చువల్ మూవీ ఎంజాయ్ చేయలేం మనం. అండ్ చెప్పాలంటే వీళ్ళు ఆ పార్ట్ 1 బాగా హిట్ అయిందని చెప్పి దాన్ని క్యాష్ చేసుకుందామని పార్ట్ 2 తీసినట్టు ఉంది. ఎందుకంటే పార్ట్ 1లో ఏవైతే వీళ్ళు క్యారెక్టర్కి పర్ఫార్మెన్స్ రాశారో, ఆర్క్ ఏదైతే ఉందో అది పార్ట్ 2లో ఎక్కడ ఉండదు. చెప్పాలంటే ఆ పార్ట్ 1 బెటర్, మళ్ళీ ఇంకోసారి చూడొచ్చు ఇంట్లో అనేలాగా తీసుకొస్తారు వీళ్ళు ఈ పార్ట్ 2తో. ఎందుకంటే ఏ క్యారెక్టర్కి ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చేంత ఛాన్స్ లాగా వీళ్ళు రాయరు, ఏముండదు. జస్ట్ ఏంటంటే ఆ పాటలతో ఆ ఎక్స్ప్రెషన్ అంతా వాళ్ళ ఎమోషన్ని క్యారీ చేయడం మనకు చూపెడుతూనే ఉంటారు. అది ఎట్లా అంటే మనకు చూసి చిరాకు వచ్చేంత చూపెడుతూనే ఉంటారు. అండ్ మనకు ఒక పాయింట్లో ఎలా ఫీలింగ్ వస్తుంటే లేడీకాగా ఉంది, సో ఎట్లన్నా పాటలు పాడితే ఆమె టాలెంట్ వాడేద్దామని చెప్పున్నట్టు ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. అండ్ వీళ్ళు మేజర్గా ఫోకస్ చేసింది ఏంటంటే ఆ సైకలాజికల్ ఇష్యూ మీద ఫోకస్ చేశారు. కానీ మ్యాటర్ ఏంటంటే మనం అది ఎక్కడ కనెక్ట్ కాలేము. మెయిన్గా మ్యాటర్ ఏంటంటే మన ఇండియన్స్ అసలు కనెక్ట్ కాలేము. ఎందుకంటే మనం ఉన్న జోగ్రఫీ కానీ మనకు అలాంటి డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ కంపారిటివ్లీ బయట కంట్రీ. సో అది మనకు ఆల్రెడీ కష్టంగా ఉంటుంది కనెక్ట్ చేయడం అంటే వీళ్ళు ఇంకా దాన్ని గ్లూమీగా డల్గా అలా గుంజి మనకు కనెక్ట్ అయ్యే పాయింట్ కాదు కదా, అది ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఇయ్యారు. సో అట్లా చెప్తున్నా కదా, మూవీ అయితే పార్ట్ 1 ఎంత బాగా ఇంప్రెస్ చేసిందో పార్ట్ 2 దానికి అటర్ ఆపోజిట్. చెప్పాలంటే మనం మనీ వేస్ట్, మనం వెళ్ళి చూస్తే అంతే. అండ్ దానికి తగినట్టు ఎండింగ్లో ఒక పెద్ద ట్విస్ట్ పెట్టమని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ అంతవరకు ఓపికతో ఉంటే అది ట్విస్ట్లాగా కూడా ఫీల్గా మనం అది అయిపోగానే వెళ్ళిపోదాం ఇంటికి అన్నట్టు ఉంటుంది. సో అది ఈ జోకర్ 2 రివ్యూ. అండ్ చెప్తున్నా కదా, ఈ మూవీకి వెళ్ళుడు కన్నా వేరే మూవీ ఆప్ట్ చేసుకుంటే ఆబ్వియస్లీ మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ అని వస్తుంది. అది నా సజెషన్. అండ్ మ్యాటర్ ఏంటంటే దీన్ని చాలామంది పొగడొచ్చు, ఎందుకంటే ఏమన్నా తప్పు చెప్తే అర్థం కాలేదు అదే అని వేసుకుంటారు. కానీ నిజం చెప్తున్నా కదా, ఇది మన కోసం తయారు చేసిన మూవీ కాదు. ఇది ఆబ్వియస్లీ మనకు నచ్చదు. ఎందుకంటే దీంట్లో ఆ గుంజే స్టోరీ లైన్, ఆ పాటల కచేరీ అది మనకు అస్సలు నచ్చదు. చెప్తున్నా పార్ట్ 1 ఫేమ్ని క్యాచ్ చేసుకొని పార్ట్ 2 అంతే. ఇది ఆబ్వియస్లీ ఎవరికి నచ్చదు. అండ్ మేము ఛానల్ కొత్తగా పెట్టాము, ఇలానే జెన్యూన్ రివ్యూస్ మూవీ గురించి, ఫుడ్ గురించి ఇస్తాము. మీరు మాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము ఇలా డే బై డే ఇంప్రూవ్ అయ్యి మీకు పక్కా ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. సో ప్లీజ్ లైక్, షేర్
subscribe and support our channel Hyderabadi Brothers. Thank you.